పోలీసులు కార్డన్ సెర్చ్ మంచి ఫలితాలు ఇస్తుంది. తిరుపతి దగ్గరేమో ఏకంగా కల్తీ మద్యం తయారు చేస్తున్నదే ప్లాంటే దొరికిపోయింది. ఇప్పుడు విజయవాడ దగ్గర ఒక తుపాకీతో దొరికి పారిపోబోయాడు. నిన్న 5 బుల్లెట్లు ఒక తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉదయం విజయవాడలో ఈగల్ టాస్క్ ఫోర్సు సివిల్ పోలీసులు సెర్చ్ ప్రారంభిస్తే బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్ డార్మెటరీలో ఉదయం 6:30 గంటల సమయంలో తనిఖీలు చేశారు. ఆ టైంలో తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి వరంగల్ జిల్లా నేలికుదురు మండలం రామన్నగూడికి చెందినటువంటి కనకం మురళి బస్ చేసిన రూమ్లో హెడ్ కానిస్టేబుల్ ఎం విజయసారథి నాయక్ వెళ్ళారు. అక్కడ ఉన్న బ్యాగ్ చెక్ చేస్తున్న మురళి ఒకసారిగా రివాల్వర్ తీసి పొట్ట మీద గురిపెట్టి అక్కడి నుంచి వెళ్ళకపోతే చంపేస్తానని బెదిరించి ఓ రౌండ్ కాల్పులు ప్రయత్నించాడు. అయితే బుల్లెట్ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న కానిస్టేబుల్ నాయక్ కేకలు వేయడంతో ఈగల హెచ్సి మనోహర్ వచ్చాడు. వాళ్ళని తోసేసి అక్కడి నుంచి మురళి పారిపోయాడు. అతను పోలీసులు వెంబడించారు. బస్టాండ్ సమీపంలో రైల్వే ట్రాక్ మీద నిందితుడున్నట్టు గుర్తించి వెళ్తుంటే మరో 2 సార్లు కాల్పులు ప్రయత్నించాడు. అయితే బుల్లెట్ రాకపోవడంతో వెంటనే అతను ముట్టడించి అదుపులో తీసుకున్నారు. మురళికి తన గ్రామంలో కొందరితో గొడవలు ఉన్నాయి. ఎప్పుడైనా దాడి జరగచ్చన్న భయం వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో గతంలో రైల్లో ప్రయాణించే సమయంలో బీహార్కి చెందిన సోను అనే వ్యక్తితో పరిచయం అయింది. ఈ పరిచయంతో గత ఏడాది డిసెంబర్లో బీహారీలో పిస్టలు 5 రౌండ్లు బుల్లెట్లు తెచ్చుకున్నాడట. గుంటూరులో జరుగుతున్న గుడారాల పండుగకి వెళ్ళేందుకు విజయవాడ వచ్చిన మురళి డార్మెటరీలో బస్ చేసి ఇట్లా దొరికిపోయాడు అనమాట.